హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ మన వెదర్ రిపోర్ట్ చూద్దాం. ఇవాళ ఒకసారి వెదర్ ఎట్లా ఉందో, వాతావరణం ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఇవాళ ఒకసారి చెక్ చేస్తే అయితే గత కొన్ని రోజులుగా మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి. మనం గత వారం రోజులుగా చూస్తే మనం కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉన్నాయి, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ రాబోయే 2 రోజులు కూడా తెలంగాణ, ఏపీలో కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అయితే ఒక అలర్ట్ని జారీ చేసింది. అయితే ఈ అల్పపీడనం ముఖ్యంగా ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం అనేది రేపు అంటే డిసెంబర్ 11వ తారీఖున మనకి ఎక్కడంటే ఈ శ్రీలంక, తమిళనాడు తీరాలకి చేరుకోవచ్చు. సో ఆ టైంలో మనకి వర్షాలు కొంచెం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వెదర్ రిపోర్ట్లో మనకి అధికారులు అయితే పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 10న అంటే ఇవాళ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అయితే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని మనకి ఏపీలో చూస్తే అల్లూరు సీతారామరాజు, కాకినాడ, పట్టిసీమ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ జిల్లాల్లో అయితే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఐఎండీ అధికారులు తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో అయితే బుధవారం నుంచి శుక్రవారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే ఎందుకంటే మనకి ఇక్కడ చిత్తూరు, తిరుపతి అనేది అంటే తమిళనాడు కొంచెం దగ్గరలో ఉంటాయి కాబట్టి అక్కడ తమిళనాడులోనే మనకి వాయుగుండం అనేది తీరం దాటే అవకాశం ఉంది. అక్కడ ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్కడ వాయుగుండం మరి అక్కడ తీరం దాటే అవకాశం ఉండడంతో ఆ ఎఫెక్ట్ ఈ తిరుపతి, అన్నమయ్య జిల్లాల పైన కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. సో అక్కడైతే మనకి బుధవారం నుంచి ఈ శుక్రవారం వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా ఈ టైంలోనే కూడా రైతులు కూడా కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్ల మనం చూసాం ఈ అకాల వర్షాలకు పంట అంటే మనకి ధాన్యం, ఎండబెట్టిన ధాన్యం అయితే ఉందా తడిచి ముద్దైపోవడం చూసాం. సో ఈ టైంలో రైతులు కూడా ఈ ధాన్యాన్ని కొంచెం సురక్షిత ప్రదేశాలకు అంటే గూడాలకు తరలించి అది నష్టపోకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు తెలిపారు. అయితే ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే అల్పపీడన ప్రభావంతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో అయితే ఉదయం వల్ల మనకు పొగమంచు ఏర్పడుతుంది. అట్ల విధంగా గరిష్ట ఉష్ణోగ్రత అనేది 29 డిగ్రీస్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీస్ వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే హైదరాబాద్లో. అయితే ఈ రాబోయే వారం రోజులైతే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక 3.1 డిగ్రీస్ నుంచి 5.0 డిగ్రీస్ వరకు సెంటీగ్రేడ్ వరకు అధికంగా ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక 11, 12 తేదీల్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు అనమాట. అంటే మొత్తంగా భారీ వర్షాలు అయితే లేకపోయినా తెలంగాణలో అక్కడక్కడ ఒక మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేశారు. అయితే ఈ వర్షాల్లోని ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనుల విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు తెలిపారు. రైతులైతే ముఖ్యంగా ఈ వర్షాలు కురుస్తున్న టైంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు. ఈ మొత్తానికి అయితే పొగమంచు కారణంగా అంటే ఇది యాక్చువల్గా వింటర్ సీజన్ కాబట్టి అక్కడక్కడ ఎర్లీ మార్నింగ్ చాలా పొగమంచు అయితే మనకు అనిపిస్తుంది. ఈ టైంలో కూడా ఈ ప్రయాణాలను కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఇవాళ వెదర్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్ కోసం న్యూస్ 18 తెలుగుని డిజిటల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.